నమస్తే. సుమన్ టీవీ సగర్వంగా నిర్మిస్తున్నటువంటి కార్యక్రమం పద్మవ్యూహం. మరి ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. మీ అదృష్టాన్ని మార్చుకోవడం ఇప్పుడు కల కాదు, 6JVR తో సాధ్యం. ఏంటమ్మా సమస్య? 21 లో మా నాన్న చనిపోయిన తర్వాత 7 months కి ఈయన సంబంధం మాకు మీ మావయ్య తీసుకొచ్చారు చేశారు, అయిపోయింది. ఆ రోజు స్టార్ట్ చేసింది మేడం మా యారలా అని. మా ఆయన వాళ్ళ అన్న వైఫ్, ఆమెకు 3 పాపలు. ఆయన చనిపోయి 7 years అవుతుంది. బిఫోర్ మ్యారేజ్ 7 years ఆయన చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈమె సడన్ గా ఎందుకు గొడవ పెట్టిందో నాకు అర్థం కాలేదు. మాకు ఇంటరాక్షన్ చేసే రోజే ఈమె గొడవ స్టార్ట్ చేసింది. ఒక రోజు అట్లనే మా యారలతో మాట్లాడేద్దామని మా ఆయన నేను రెస్ట్రిక్ట్ చేస్తే నేను కూడా మాట్లాడలేదు. అట్లనే మాటల్లో పాలు మిగిలిపోయినాయి అని చెప్పి అక్కడ పక్కకు పెట్టేసిన, మన క్యాట్ కి పక్కకు పెడతాం కదా ఏదైనా బౌల్లో పెట్టేసిన మేడం. ఆ పాలు పెట్టినందుకు నేను ఏదో మంత్రాలు తంత్రాలు చేస్తున్నాను. ఆ బాల్ తీయకుండా నుంచి నాకేవో చేసిరు, మంత్రాలు చేసి యంత్రాలు చేసిరు అని చెప్పి మా యారాలు పిల్లలకు ఎంత బాగుండట్లేదు, నువ్వు వచ్చినప్పటి నుండే ఇట్లా ఇది చేసినావు అది చేసినావు అని చెప్పి ఇదంతా గొడవ చేసి. సెకండ్ మంత్ మా మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ మంత్ లో చెప్పింది, నేను ఉంటాను వెళ్ళిపో, మీ ఆయనకు నేను ఉంటా. నేను అనేది అదే, ఆవిడ డే 1 నుంచి ఎందుకు గొడవ పడుతుందంటే మీ హస్బెండ్ కి ఆవిడకి ఏమన్నా ఫ్రెండ్షిప్ బాగా ఉందా అని. మరి ఏమి ఇట్లా అది అంటుంది కదా, నీకు డైరెక్ట్ గా చెప్తుంది, నువ్వు ఇక్కడనే ఉన్నావు నీకు ఎదురుగా, నేను నీకు ఉంటా అని చెప్తుంది. నన్ను మా పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పి డైరెక్ట్ మాట్లాడుతుంది. నువ్వు ఏం సైలెంట్ ఉంటావు ఏంటి అని చెప్పి నేను ఆయన అడిగి నేను దెబ్బలేసి లోపలికి పంపించేసి. ఒక రోజు నైట్ ఇట్లనే బాగా కొట్టుకుంటా తిట్టుడు, ఈ నైట్ టైం మాట్లాడడు, కొట్టడు. ఇట్లా మనం పర్సనల్ ఇంటరాక్ట్ అయ్యే టైంకి ఆయన నచ్చినట్టు నవ్వుకుంటేనే ఇట్లా పట్టేస్తాడు. లేదంటే అది బోన్స్ పైన పడాలి, లేదంటే కొరుకుతాడు. ఘాటు పడి ఒక 1 week 10 days వరకు అట్లా అక్కడ వాళ్ళకి చూపించేసిన మేడం. ఆ 1-2 months లోనే అక్కడ మా పెద్దమ్మ వీళ్ళు చూసిన సంబంధం ఉంటుంది మేడం, వాళ్ళకి చూపించేసిన. ఇక ఇట్లా కొరుకుతాడు, ఈ గడ్డ కట్టింది టచ్ చేసి చూపించిన, అట్లా కూడా చేసిన సార్. వాళ్ళు అడిగితే ఆయన ఏం చెప్పిండు, నువ్వు ఈ కొరికిన ఇవన్నీ నువ్వు చూపిస్తున్నావు కదా, ఇప్పుడు నేను మన ఇద్దరం ఉన్న దగ్గర నేను ఏమైనా చేసుకుంటా, నీకు ఎవరు సాక్ష్యానికి వస్తారు రారు, నేను ఇంటరాక్ట్ అయ్యే దగ్గరనే నేను టార్గెట్ చేసుకుంటా అని చెప్పి అట్లనే కంటిన్యూషన్ చేసిండు. ఇంకొక 1-2 months అట్లా చూసిన, తర్వాత 5 months తర్వాత నేను ఉండేనని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసింది. మేడం, మౌనిక గారు ఒక సమస్యతో ఇక్కడ రావడం జరిగింది. ఆవిడ సమస్య ఏంటో అడిగింది. మౌనిక గారు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నమస్తే మేడం, నా పేరు మౌనిక, కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి వస్తున్నా మేడం. మా పుట్టిల్లు కరీంనగర్ డిస్ట్రిక్ట్, విలేజ్ రూరల్ కరీంనగర్. అత్తమ్మ వాళ్ళది మెట్పల్లి మేడం, జగిత్యాల డిస్ట్రిక్ట్ మెట్పల్లి. మ్యారేజ్ 2022 జూన్ 21st రోజు అయింది మేడం. మ్యారేజ్ అయినప్పుడే అరేంజ్ మ్యారేజ్ పెద్దలు మా మామయ్య వాళ్ళు చూస్తే తెలిసిన వాళ్ళని చెప్పి చేసేసి. ఇప్పుడు మీ వయసు ఎంత మౌనిక? ఇప్పుడు నాది 31 ఉంటాను. అప్పుడు 22 లో మ్యారేజ్ అయిందా? 22 లో అయింది. 22 లో మ్యారేజ్ అయినాక అదే రోజు ఈవినింగ్ నాకు మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చేసింది. సో 5 days మేము గ్యాప్ లోనే ఉంటాం కదా. అప్పుడు ఇంకా అతనితో నాకేం ఇంటరాక్షన్ లేదు, తను నా క్యాజువల్ గానే వర్క్ వెళ్ళిపోయాడు. మీకు లేట్ మ్యారేజ్ రీజన్ ఏంటమ్మా? 32 ఏళ్ళు అంటున్నారు, అంటే 30 ఏళ్ళకి పెళ్ళి 28 years అప్పుడు చేసుకున్నాను మేడం. నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, MSc ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. దాని తర్వాత బిఎడ్ లో జాయిన్ అయినప్పుడు ఇంకా మా నాన్న చనిపోయింది. ఎన్ని చదువులు చదివావా? 21 లోనే మా నాన్న చనిపోయింది మేడం. ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ మీరు ఎంత మంది? ఒకదాన్నే పేరెంట్స్ కి. ఆయన చనిపోయిన చేస్తారా మీరు? జైల్ గా చేసేదాన్ని. బిఫోర్ మ్యారేజ్ జైల్ గా చేశాను, రిటైల్ ఫీల్డ్ లో చేశాను, ఫార్మాలో కూడా చేస్తాను. కెరియర్ పక్కన పెడితే 21 లో మా నాన్న చనిపోయిన తర్వాత 7 months కి ఈయన సంబంధం మాకు తీసుకొచ్చారు, చేశారు, అయిపోయింది. 5 days తర్వాత మాకు ఇంకా ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తాను కదా, ఆ రోజు స్టార్ట్ చేసింది మేడం మా యారలా అని. మా ఆయన వాళ్ళ అన్న వైఫ్, ఆమెకి 3 పాపలు. ఆయన చనిపోయి 7 years అవుతుంది. బిఫోర్ మ్యారేజ్ 7 years ఆయన చనిపోయింది.
చనిపోయిన తర్వాత ఈమె సడన్ గా ఎందుకు గొడవ పెట్టిందో నాకు అర్థం కాలేదు. మాకు ఇంటరాక్షన్ చేసే రోజే ఈమె గొడవ స్టార్ట్ చేసింది. ఒక 1 hour వరకు ఆమె కంటిన్యూ చేసింది. సరే మా అత్తమ్మ వాళ్ళు దేనికి సంబంధించి గొడవ చేసింది? మేము ఊర్లో లేం మేడం ఆ రోజు. వేరే ఏదో ఫంక్షన్ ఉంటే మా పిన్ని వాళ్ళు చేసుకుంటే మోహన్ రావు పేట అక్కడ తీసుకెళ్ళిపోయారు కోసం దగ్గర. అక్కడికి వెళ్ళి రిటర్న్ అయ్యేసరికి అత్తమ్మ మా యారాలు ఇద్దరు గొడవ 1.5 hour వరకు కంటిన్యూ చేసేది. అది ఇంకా మనకి ఫిఫ్త్ కదా. ఓకే, వాళ్ళిద్దరు గొడవ పెట్టుకున్నారు. వాళ్ళిద్దరు పెట్టుకున్నారు. మా ఆయన కూడా అందులో కలిపి. అదేలే. ఇక అప్పుడు నాకు ఏం అర్థం కాలేదు. నువ్వు బయటదాను కాబట్టి నీకు అంత తెలియదు ఏం జరుగుతుంది. నేనేం అర్థం చేసుకోలేదు, సైలెంట్ గానే ఉంది. ఆ గొడవ అక్కడితో నాగకుండా మధ్యలో మా అత్తమ్మ నన్ను మధ్యలో మిడిల్ వేసుకుంటూ గొడవలు అయితేనే ఉంటాయి కదా మేడం. నేను కూడా ఎక్కువ పట్టించుకోలేను. ఒక రోజు అట్లనే మా ఆరోగ్యంతో మాట్లాడేద్దామని మా ఆయన నేను డిస్ట్రిక్ట్ చేస్తే నేను కూడా మాట్లాడలేదు. అట్లనే మాటల్లో పాలు మిగిలిపోయినాయి అని చెప్పి అక్కడ పక్కకు పెట్టేసిన. మన క్యాట్ కి పక్కకు పెడతాం కదా ఏదైనా బౌల్లో పెట్టేసిన మేడం. ఆ పాలు పెట్టినందుకు నేను ఏదో యంత్రాలు మంత్రాలు తంత్రాలు ఇస్తున్నా అని మా అత్తమ్మకి మా పిల్లి తిరుగుతుందని అని చెప్పి మిగిలిపోయినా మేడం. ఫ్రిడ్జ్ లో పెట్టలేదు, సైడ్ చేసి పక్కన పెట్టారు. పెట్టిన దానికి చిన్న విషయమే కదా, నేను అంతా ఇగ్నోర్ చేసి కాదు అక్కడ నుంచి బాల్ తీయలేదు. అది అట్లనే ఉండిపోయింది మార్నింగ్. ఆ బాల్ తీయకుండా నుంచి నాకేవో చేసిరు, మంత్రాలు చేసిరు, యంత్రాలు చేసిరు అని చెప్పి మా అత్తమ్మ అది సార్ మా యారామె పిల్లలకు హెల్త్ బాగుండట్లేదు, నువ్వు వచ్చినప్పటి నుండే ఇట్లా ఇది చేసినావు అది చేసినావు అని చెప్పి ఇదంతా గొడవ చేసింది. ఆయన నార్మల్ గా ఆయన మున్సిపాలిటీలో వర్క్ చేసేది. అప్పుడు మా మామయ్య మీ కో సిస్టర్ అంత ఓవర్ యాక్షన్ చేయడానికి రీజన్ ఏంటి? ఇంకా అది మనకు తెలియదు కదా మేడం. అప్పటికి తెలీదా? తర్వాత తెలుసా? తర్వాత ఇంకా 2 months అప్పుడు ఇదే ఈ పాలు పెట్టిన గొడవ. దాని తర్వాత కంటిన్యూషన్ లో ఇంకొక రోజు గొడవ అయింది. ఆ రోజు నాకు ఈయన బయటకు వెళ్ళిపోయినా నేను ఫాస్టింగ్ ఉన్నాను ఏదో ఒకటి తీసుకొచ్చి ఇచ్చే టైంకి ఆయన వచ్చే టైంకి మళ్ళీ కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఇక వాళ్ళు అత్తమ్మ వాళ్ళు తిట్టుకుంటారు, నన్ను ఎందుకు మధ్యలో వేస్తారని చెప్పి నేను సైలెంట్ గానే ఉన్నా మేడం. అంటే ఇప్పుడు ఆమె నన్ను మా అత్తమ్మ ఆమె తిట్టినది కాక నన్ను మధ్యలో వేసింది మా యారాలను. ఆమె మధ్యలో వేసినప్పుడు ఇక నువ్వు ఎందుకు నన్ను అడిగినావు అంటే ఆమె నన్ను ఎంగేజ్మెంట్ కి ఆమె తీసుకురాలేదు మా ఇంటికి, మ్యారేజ్ కి ఆమె అటెండ్ అవ్వలేదు. మొత్తానికి నువ్వు దేనికి లేవు, మాట్లాడినప్పుడు లేవు, ఎంగేజ్మెంట్ కి లేవు, పెళ్లికి లేవు, నువ్వు ఎందుకు ఇప్పుడు నన్ను అడుగుతున్నావు అక్క అని చెప్తే మా అత్తమ్మ ఆమెకి సపోర్ట్ చేసి నేను తీసుకొచ్చిన అమ్మాయి ఆమెదే ఇల్లు, ఆమెదే ఇక్కడ సాగుతుంది, నువ్వు మాట్లాడడానికి వీలేదని చెప్పి ఆమె అంటే మా ఆయన అంటే ముగ్గురు ఆమెకి సపోర్ట్ చేసిరు. సో మీరు నా హస్బెండ్ వచ్చినాక వెంటనే మీరు గొడవ స్టార్ట్ చేసిరు. అంతకు ముందు వరకు నార్మల్ గానే మాట్లాడుతున్నారు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్పి నేను గట్టిగా అడిగిన మేడం. వాయిస్ బాగా రేజ్ చేసి మాట్లాడేసరికి వాళ్ళు ఇక కన్క్లూజన్ ఏమన్నారంటే మా అత్తమ్మ ఏమో ఆమెనే తీసుకొచ్చిన, నేను ఫస్ట్ ఇంటికి ఆమెను తీసుకొచ్చిన, ఆమెదే ఇల్లు, ఆమె చెప్పినట్టే ఇంట్లో సాగాలని మా అత్తమ్మ. మా ఆయన సైలెంట్ గానే ఉన్నాడు. మరి నేనెవరని చెప్పి మా అత్తమ్మని గట్టిగా అడిగిన. ఆమె అక్కడికి ఆపేసింది. మా యారాలు చెప్పింది నాకు అదే రోజు 2nd month మా మ్యారేజ్ అయిన తర్వాత 2nd month లో చెప్పింది, నేను ఉంటాను వెళ్ళిపో, మీ ఆయనకు నేను ఉంటా, నువ్వు వెళ్ళిపో. నేను అనేది అదే, ఆవిడ డే 1 నుంచి ఎందుకు గొడవ పడుతుందంటే మీ హస్బెండ్ కి ఆవిడకి ఏమన్నా ఫ్రెండ్షిప్ బాగా ఉందా అని. సరే ఆమె అట్లా చెప్పేసిన తర్వాత ఇంకా మరి ఏమి ఇట్లా అంటుంది కదా, నీకు డైరెక్ట్ గా చెప్తుంది, నువ్వు ఇక్కడనే ఉన్నావు నీకు ఎదురుగా, నేను నీకు ఉంటా అని చెప్తుంది, నన్ను మా పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పి డైరెక్ట్ మాట్లాడుతుంది. నువ్వేం సైలెంట్ ఉంటావేంది అని చెప్పి నేను ఆయన అడిగిన. నన్ను 2 దెబ్బలేసి లోపలికి పంపించేసిన తర్వాత ఆ రోజు మీ ఆయన ఏం చేస్తుంటాడు? మున్సిపాలిటీలో డ్రైవర్ గా చేసిండు. ఏం చదువుకున్నాడమ్మా? మీకు ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ? అప్పుడు నాకు ఇంకా అంత తెలియదు కదమ్మా. నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, బిఎడ్ కంప్లీట్ అయిందా? ఫిజికల్ సైన్స్ అయిందా? పిఏ అయిందా? బిఈడి. మరి ఇంత చదువుకుని జేఎల్ కింద చేసావు, ఇంకో జాబ్ చేసావు, డిగ్రీ చేసి డ్రైవర్ అబ్బాయిని ఎందుకు చేసుకున్నావు? చనిపోయిన తర్వాత ఇంకా మా మేనమామే సంబంధం తీసుకొచ్చిండు. ఈ మామ వాళ్ళు అందరూ మనకు తెలిసిన వాళ్ళే, చుట్టాలే, దగ్గర వాళ్ళు. అది కాదమ్మా, పెద్ద ఎవరు తెలిసిన వాళ్ళ? చూసింది సంబంధం, అన్న కొడుకు అయితే కదమ్మా. ఆ సంబంధం తప్ప ఇంత చదువుకుని ఇంత చక్కటి ఉద్యోగం చేసే ఈ తెలివైన అమ్మాయికి ఇంకోటి ఏం రాలేదా? నాకు పానం ఆరోగ్యం మంచిగా. అయ్యో నీ ఆరోగ్యం. మీకు శాలరీ ఎంత వచ్చేదండి పెళ్లి టైం? జేఎల్ మేడం, జేఎల్ అంటే 18,000 ఈజీగా 18 వస్తుంది. ఫ్రెషర్ తను, ఇంకా ఒక 3 years ఆగితే 35 కూడా వెళ్తుంది. అప్పటికి ఇంకా ఈ యారాలు కూడా యారాలకి పక్కన పెట్టి ఇంకా సైడ్ కున్నామని చెప్పి మా ఆయన్ని ప్రిజర్వేటివ్ స్టార్ట్ చేసిన. 3rd month ఉంది, 2nd month కంప్లీట్ అయింది, 3rd month ఉంది. ఆయన ఎంతకో ఇంట్లో నుండి బయటకు రానని చెప్పి ఆయన అదే పట్టుకుని కూర్చున్నాడు సార్.
ఇంకా 3rd మంత్ 4th మంత్ అట్లనే కంప్లీట్ అయింది. ఈ మధ్యలో సెమిస్టర్స్ 3rd సెమిస్టర్ 4th సెమిస్టర్ నా మ్యారేజ్ అయిన తర్వాతనే రాస్తున్నాను. ఏది బిఎడ్ అమ్మా? ఆ సెమిస్టర్స్ కి ఇంటర్నల్స్ కి అవి 2 months పోను, ఒక 3 months అక్కడ ఉన్నా. మొత్తం 5 months దాకా అదే ఇంట్లో ఉంది సార్. పక్కకు ఉండమంటే ఎంతకు మా అత్త ఒప్పుకోదు, ఆయన కూడా రాదు. ఇంకా నేను అక్కడ ఉండనని చెప్పి ఒక రోజు మొత్తం నైట్ అంతా కొంచెం డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది ఫస్ట్ నుంచి ఆయనకి. నైట్ ఏం చేస్తాడంటే ఇప్పుడు మనకు మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోతాడు కదా సార్, మళ్ళీ రిటర్న్ 10 o'clock కి 10 కి ఫుడ్ స్నానం అది చేసుకొని ఎవరైనా ఫ్రెండ్స్ చేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ 1 o'clock వచ్చి డ్యూటీ డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ 1000 ఎంతనో కొంత అమౌంట్ చేతిలో పెడితే వెళ్ళిపోతాడు. మళ్ళీ డ్రింక్ చేసుకుంటే అదే ఉంటాడు. 10 కి నన్ను కాల్ చేసి రమ్మని వాళ్ళ మదర్ పిలవమంటది. పిలిస్తే ఆయన ఎంత రాడు, 11:30 కి వెళ్ళి. ఇంకా ఈయన ఎట్లనే తాగుడు ఈ 11 కి 12 కి వచ్చి నాతో స్పెండ్, నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నీతో స్పెండ్ చేసే టైం 11 to 3 o'clock. ఈ టైంలో నువ్వు చదువు ఓకే, చదువు అయితే కంటిన్యూ చేస్తున్నావు. చేస్తున్నా సార్, బిఎడ్ సెమిస్టర్స్ రాస్తున్నా. సో నువ్వు అంత నేను మార్నింగ్ అంతా వెయిట్ చేస్తున్నాను, సాయంత్రం అయ్యేటప్పటికి నువ్వు తాగి వస్తున్నావు అనేది. తాగుతాడు, తాగే వరకు ఓకే, తాగి నిద్రపోడు సార్. 11 to 12 o'clock నుండి 3 o'clock వరకు మాట్లాడుతున్నాను ఉంటాడు. లేదంటే మొబైల్ సౌండ్ అన్న పెంచుతాడు, టీవీ సౌండ్ అన్న పెంచుతాడు, లైట్స్ అన్న ఆన్ చేసి ఉంచుతాడు. ఏదో ఒక నాయిస్ చేసుకుంటే నిద్రపోకుండా అట్లనే కూర్చోబెడితే అట్లా 2 months 3 months దాకా అట్లనే మార్నింగ్ నైట్ మొత్తం ఈయన కూర్చోబెడతాడు. మార్నింగ్ మా అమ్మ అత్తమ్మకి దేవుడు ఉంది సార్, శివశక్తి అంటారు. సో ఆమె స్ట్రిక్ట్, అందులో ఇంకా నీకు కొంచెం ఉండాలి ఇలా అది చూసుకోవడానికి అని. అది ఆమెకు ఆమె పర్టికులర్స్ ఆమెకు ఉంటాయి. సో ఆమెకు తగ్గట్టు మనం ఉండాలంటే ఈ నైట్ ఈ టైమింగ్స్ మళ్ళీ మార్నింగ్ 5:30కి కాల్ చేసినాక లేపేది. నేను యూజువల్ గానే కొంచెం ఎక్కువ టైం అనుకుంటా, ఇంకా 5కి లేపేది. సో అట్లా కూడా టైమింగ్స్ అడ్జస్ట్ కాకుండా అట్లనే ఉంది. మళ్ళీ మార్నింగ్ 5 o'clock వేసినా ఈమె పోయేంత వరకు అట్లనే ఉండాలి. మళ్ళీ ఈయన 10కి వచ్చే వరకు మొత్తానికి మేల్కొనే ఉండాలి. మార్నింగ్ ఉండాలి, డే టైం ఉండాలి, నైట్ టైం ఉండాలి. ఇట్లా 2 months చేసిన తర్వాత నాకు రెగ్యులర్ సైకిల్స్ లో ఉండేది, మెన్స్ట్రువల్ సైకిల్స్. పీసీఓడి అటాక్ అయింది. ఇట్లా పీసీఓడి అటాక్ అయిన తర్వాత 2 times మిస్క్యారేజ్ అయింది అక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు. అది నేను కన్ఫర్మ్ గా ఎందుకు చెప్తున్నా అంటే మేడం, మనకు కిట్స్ ఉంటాయి కదా యూపీటీ చేసుకుంటే పార్షియల్ లైన్స్ ఒకసారి, నార్మల్ లైన్స్ ఒకసారి, 2 సార్లు చూపించింది. హాస్పిటల్కి వెళ్లే లోపే కదా మిస్క్యారేజ్ అయిపోవడం ఇట్లా అయిపోయింది. ఇంకా నేను ఇంట్లో ఉండనని చెప్పి ఒక రోజు నైట్ ఇట్లనే బాగా కొట్టుకుంటా తిట్టుడు, ఈ నైట్ టైం మాట్లాడాడు, కొట్టాడు. ఇట్లా మనం పర్సనల్ ఇంటరాక్ట్ అయ్యే టైంకి ఆయన నచ్చినట్టు నవ్వుకుంటానే ఇట్లా పట్టేస్తాడు. లేదంటే అది బోన్స్ పైన పడాలి, లేదంటే కొరుకుతాడు. కొరికితే ఘాటు పడి ఒక 1 week 10 days వరకు అట్లా ఉంటుంది. అక్కడ వాళ్ళకి చూపించేసిన మేడం. ఆ 1-2 months లోనే అక్కడ మా పెద్దమ్మ వీళ్ళు చూసిన సంబంధం ఉంటుంది కదా, వాళ్ళకి చూపించేసిన ఇట్లా కొరుకుతాడు, ఈ గడ్డ కట్టి ఉన్నది అని చెప్పి టచ్ చూపించిన. అట్లా కూడా చేసిన సార్. చేసినప్పుడు వాళ్ళు ఏం చేసారు, ఇప్పుడు ఉండద్దని ఆయన బయట అడిగినట. బయట అడిగితే ఒక దగ్గర ఆపి వాళ్ళు నేను ఆయనకు నా పెద్దమ్మ వాళ్ళు అడిగితే ఆయన ఏం చెప్పిండు, నువ్వు ఈ కొరికిన ఇవన్నీ నువ్వు చూపిస్తున్నావు కదా, ఇప్పుడు నేను మన ఇద్దరం ఉన్న దగ్గర నేను ఏమైనా చేసుకుంటా, నీకు ఎవరు సాక్ష్యానికి వస్తారు, రారు. నేను ఇంటరాక్ట్ అయ్యే దగ్గరనే నేను టార్గెట్ చేసుకుంటా అని చెప్పి అట్లనే కంటిన్యూషన్ చేసిండు. ఇంకొక 1-2 months అట్లా చూసిన తర్వాత 5 months తర్వాత నేను ఉండనని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. సపరేట్ ఉండను. ఎప్పుడు వచ్చావు మా అమ్మ దగ్గరికి? ఎప్పుడు వచ్చావు? December లాస్ట్ ఇయర్? లేదు సార్, 22 లో మ్యారేజ్ అయింది కదా, 22 December లోనే, జూన్ లో అయింది మ్యారేజ్. 6 months కే వచ్చేసావు? 6 months అంటే ఇంకా సెమిస్టర్స్ పోను 3-4 months అప్పుడే వచ్చేసిన తర్వాత సపరేట్ ఉంటేనే వస్తా అని నేను ఉండేనానే ఆయన. అప్పుడప్పుడు మంత్లీ ఒకసారి 2 సార్లు 3 సార్లు అట్లా వస్తుండే పోతుండే. ఇంకా అతని రెస్పాన్సిబిలిటీస్ అతనే తీసుకుంటాడు, అది మొత్తం మా మదర్ తీసుకుంటాడు. అతను వచ్చి 10 days ఉన్నా, 20 days ఉన్నా, 1 month ఉన్నా, 2 days ఉన్నా, 1 day ఉన్నా ఈమెనే తీసుకోవాలి. ఈమె పరిస్థితి ఏంటిదంటే ఏది మీ ఇంటికి వచ్చి ఉండేవాడు, సపరేట్ ఫ్యామిలీ ఇంకా పెట్టలేదు. అలా ఎప్పటిదాకా వచ్చాడు మీ ఇంటికి? 24 వరకు మేడం. 2 years. నువ్వెందుకు 2 years ఎంటర్టైన్ చేసావు? తనని తీసుకెళ్తా అని వస్తాడు. అవునమ్మా, 6 months 1 year చూస్తావు, ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. ఇదేదో టైం పాస్ వ్యవహారంలో ఉందని నీకు అనిపించలేదు? 6 months చూసిన మేడం. గట్టిగా అడిగేసరికి ఒకసారి తీసుకున్నామని అని అడిగితే పెద్ద మనుషులని, ఇప్పుడు మా యారాల వాళ్ళ అన్నకు 2 పాపలు అని చెప్పింది కదా, ఫస్ట్ పాప మెచ్యూర్ అయింది. అప్పుడు నేను వచ్చేసిన తర్వాత 8 months కో 11 months కో ఆమె మెచ్యూర్ అయింది. అప్పటి వరకు ఆగి తీసుకెళ్లకుండా ఆమె మెచ్యూర్ అయిన టైంకి నేను తీసుకెళ్తా అని సంబంధం చూసిన వాళ్ళని 5 members తీసుకొని వచ్చాడు.
ఆ తీసుకురా ఫంక్షన్ కి అటెండ్ అయ్యావా లేదా? అవ్వలేదు మేడం. అయితే వచ్చినప్పుడు మరి సపరేట్ ఉండడానికి మీ మదర్ ఒప్పుకుంటే మనమే చూసుకుందాం, మీకు ఎట్లా వాళ్ళిద్దరు వీడియోస్ కదా అని చెప్పి మా ఆయనకి చెప్పి రమ్మని నేనే చెప్పేసిన. చెప్తే తీసుకొని వచ్చిండు, వీళ్ళని సంబంధం చూసిన వాళ్ళని తీసుకొని వచ్చిండు. తీసుకొని వస్తే మా అత్తమ్మ ఒప్పుకుంటలేదు మేడం. నేను సపరేట్ ఉండడానికి ఒప్పుకొని ఉన్న ఒక కొడుకుని నేను ఎందుకు పక్కకు పంపించాలి అనేమో ఏమి యారాలేమో ఆయనకే ఉంటానని ఆమె. ఎందుకు వాళ్ళ పెద్ద అబ్బాయి చనిపోయినా ఆవిడ మీ అత్తగారితోనే ఉండడానికి కారణం ఏంటి? ఏమన్నా ఆస్తులు ఉన్నాయా? ఆస్తులు ఏం లేదు, ఇల్లు ఉంది మేడం, అంటే నార్మల్ ఉండదు. ఎందుకు మరి అత్తగారి దగ్గర ఎందుకు ఉంటుంది ఆవిడ? గూనె పెంకులు ఇలా, అది నాకు రీజన్ తెలియదు. ముగ్గురు పాపలు కదా మరి ఆమె. ఈవిడేం పోషిస్తుంది? మీ అత్త దగ్గరే ఉంది. ఆమె అంగన్వాడీ లాయర్ కదా. అయితే ఎంత వస్తుందమ్మా? అలా అయినా అమ్మాయి ఏమైనా జాబ్ చేస్తా మీ వదిన నర్స్ గా చేస్తుంది, ఆవిడ పిల్లల్ని పోషించుకోవాలా? ఇక్కడే ఉండడానికి రీజన్ ఏంటి? తెలియదు. ఒక పాపని మా అత్తమ్మని చూసుకుంటే, పెద్ద పాపని. ఆమె ఇంకా ఆమె పోషణ మొత్తం గార్డియన్ అంతా వాళ్ళ నాన్నమే చూసుకుంటారు. సో ఆమె మెచ్యూర్ అయినప్పుడు నన్ను రావాలని చెప్పి ఆ 1 year వరకు తెలియదు. ఆమె మెచ్యూర్ అయినప్పుడు తీసుకెళ్తా అన్నారు. అప్పటికైనా సపరేషన్ లో ఉందాము, ఇక్కడ ఒక దగ్గర రూమ్ చూసి పెట్టాను అంటే చూస్తాము, నువ్వు వేరే వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ ఉండు, మా మీద నమ్మకం ఉంటే నువ్వు వచ్చిన తర్వాత నీకు రూమ్ చూసి నేను ఒక దగ్గర ఉంచుతాము అని చెప్పారు. నేను వాళ్ళ ఇంటికి వచ్చి ఎందుకుంటా, మీరు చూసిన తర్వాతనే నేను ఈ 2 years లో మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారా? నన్ను వెళ్ళనియలేదు మేడం. ఇంకా నువ్వు మీ ఇంట్లోనే ఉన్నావు కదా తల్లి, వెళ్ళనివ్వడానికి ఎక్కడ అంటే అబ్జెక్షన్ చెప్తాను. టూ మచ్ ఉందా? ఏంటి మేడం, దేని గురించి అబ్జెక్షన్ మేడం? ఈ 2 years 3 years నుంచి ఇంటి దగ్గర ఉన్న ఆయన ఎవరో వచ్చి అప్పుడప్పుడు వచ్చి డోర్ కొట్టి వెళ్ళి ఆయన జాబ్ చేయొద్దంటే ఆయన కోసం ఆగావా? ఇది ఎంత చదువు చదివి జాబ్ చేయకుండా నువ్వు ఖాళీగా కూర్చున్నావా 3 years నుంచి? ఇంకా తీసుకెళ్తా, మనం ఒక దగ్గర ఉందాం, ఏదో ఒకటి చూసుకుందాం, చెరొకటి చేసుకుందాం అని చెప్తారు. నీ గురించి ఆలోచించాం, మీ ఆయన గురించి ఆలోచించాం, మరి మీ అమ్మ పరిస్థితి తనకి ఇంకా నేను చూసుకుంటా. ఎట్లా చూసుకుంటా? అసలు చెప్పినానా? ఆమె హై బీపీ పేషెంట్ మేడం, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది, రైట్ సైడ్. అవన్నీ కావాలి తల్లి. మరి నీలాంటి కూతుర్లును అలాంటి అల్లుళ్ళు నాకు ఏం చేసేది? ఒక్క కూతురువి అంత అద్భుతంగా చదివే దాని నుంచి పొగుడుతున్నారు సార్ నిన్ను ఆంధ్రలో పెట్టి. ఏం చేసావా? ఇంకా అతను చెప్పేసరికి బిఎడ్ కంప్లీట్ అయిన తర్వాత చూసుకుంటానే ఒక 1 year వేసి బాబోయ్, అసలు పిల్ల ఆగట్లా. ఏంటి మేడం, ఏంటి నాకు అర్థం అంత కాలేదు. చదువులు చదివింది 3 years నుంచి జాబ్ చేయట్లేదు సార్, ఎందుకంటే అలా చేయొద్దు అన్నాడు. అలానే అత్తగారు ఇంట్లో లేదు, అమ్మ అమ్మ దగ్గర దగ్గర అమ్మ పని చేసుకొని వస్తే ఆవిడ ఇంట్లో కూర్చో. రూపాయి లేదు, ఆవిడ ఎలా బతుకుతుంది? పైగా అల్లుడు అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటాడు. వచ్చి 20 రోజులు అలా వచ్చి ఇంట్లో నానా రకాల జబ్బులు. ఆయన ఏమి ఇవ్వడు, ఈవిడేం చేయదు. ఆవిడ అతను సపరేట్ కాపురం పెట్టాడు, ఈ అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళదు, ఇక్కడ మాత్రం ఉండి అతను చెప్పి చేస్తాడు. ఆమె ఎవడు పోషిస్తాడు? ఆయన కూడా అదేవాడు బాగా ఒక సామెత ఉంది తెలుసమ్మా, బాగా తెలివినోడు కాకరకాయ ఆయన అన్నమాట అనడానికి కేకరకాయ ఆయన బాగానే అన్నాడు. ఉన్నాడు, ఆయన ఫస్ట్ నుంచి విననా? ఈవిడేంటి చదువుకొని ఏదో అంటారు చూడండి. సరే ఓకే, ఇప్పుడు ఏం కావాలని వచ్చారమ్మా మీరు మౌనిక గారు? సార్ నేను వర్క్ నాది నేను చేసుకుంటా, అతను ముందు కొంచెం సపరేషన్ అన్నా లేదంటే సో ఇంకొద్దని అనేసి ఇప్పుడు డిసైడ్ అయ్యా? ఇప్పుడు నాకు లాస్ట్ సెప్టెంబర్ కన్సీవ్ అయినా మేడం. ఈ 3 years నష్టపరిహారం ఏమైనా చెల్లించాలి అతను ఉద్యోగం చేయనందుకు? ఒక పాప పాప ఎప్పుడు పుట్టిందమ్మా? ఎంత మాట్లాడు, అందులో ప్రెగ్నెన్సీ వచ్చిందో పాప వచ్చిందని చెప్పమా? పీసీఓడి వచ్చిన తర్వాత ఇంకా నేను మనకి పిల్లలు రాకుండా ఉంటదేమో అని చెప్పి డైట్ తీసుకున్నా, టాబ్లెట్స్ యూజ్ చేసుకున్నా. అప్పుడప్పుడు అయితే ఓ పిల్లలు కూడా కన్నావు నువ్వు. ఎంతకాలం అయింది పాప? ఇప్పుడు 14 months. ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ రీజన్ మోనిక. ఒక రీజన్ అయితే నేను యాక్సెప్ట్ చేయను. 3 years పాటు భర్త వద్దు అన్నాడని చెప్పి నువ్వు ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చున్నావు అనేది అంత నమ్మసక్యంగా నాకు అనిపించట్లేదు. దేర్ మస్ట్ బి సమ్ అదర్ రీజన్. ఇంకేం ప్రెగ్నెన్సీ పిల్ల ఉంది కదా సార్, ఇంకే టైం పాపం చూసుకుంటూ ఉండిపోయావా? ఇప్పుడు 15 months ఎందుకంటే ఆ విధంగా ప్రవర్తించి కుక్క కంటే మించి కరిచేసినటువంటి ఒక వ్యక్తికి దగ్గర నేను సపరేట్ గా కాపురం పెడతాను అన్నావు. సపరేట్ గా కాపురం పెట్టడం అంటే ఇంకొద్దిగా ఎక్కువ కరుస్తాడు అంతే కదా తాగొచ్చి. సో అక్కడ కూడా నీకు సెక్యూరిటీ లేదు. అలాంటి వ్యక్తి ఆ విధంగా అరిచి కుక్కలాగా అరిచి కరిచేటటువంటి వ్యక్తి దగ్గరగా వద్దు నువ్వు ఉద్యోగం మానే అంటే మానేస్తావా? నువ్వు అంత తెలివైన అమ్మాయి. ఐ డోంట్ థింక్ సో దట్ ఈస్ ద రీజన్. అది కాదు రీజన్. అంటే నేను ఈ లొకేషన్ నుండి కరీంనగర్కి వెళ్ళిపోయాను సార్, అక్కడ కొంచెం రిమోట్ ఏరియా. సో ఈ లొకేషన్ నుంచి అంటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయావు. సో అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ లేవు. ఉంటాయి కానీ అదేలే నీ ఒక డబుల్ పీజీ క్వాలిఫికేషన్స్ లేవు కాబట్టి నువ్వు చేయలేదు. అతను మానేమన్నాడు అని ఎందుకంటావు? అతను కూడా చేయొద్దు అన్నాడు. ఇంకా వేరే రిటైల్ ఫీల్డ్ కూడా నీకు నిజంగా సిటీలో ఉండి అవకాశం ఉండి అతను మానేమంటే మానేసి ఉండేదాను. అప్పటి వరకు చేసేదాన్ని. మరి మ్యారేజ్ అయిన తర్వాతే
సరే నువ్వు రిమోట్ సరే ఏరియాకి నాన్న, మీరు వెళ్ళిపో. ఆల్రెడీ చదువుకున్నారు, మీకు ఒక నాలెడ్జ్ ఉంది. ఒకవేళ అతను వదిలేయాలంటే ఒక నిమిషం పని 2 చేయదు. నిమిషాలు. ఆడవాళ్ళు తలుచుకుంటే చాలా ఈజీ. డైరెక్ట్ గా ఒక అడ్వకేట్ ని కలిసి కరీంనగర్ లో డైవర్స్ పిటిషన్ ఇస్తే అయిపోయే. నీ జాబ్ నువ్వు పిల్లని ఆవిడ మధ్యలో చూసుకుంటది. వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఏవో వర్కులు చేసుకుంటూ కాడ కవర్ చేయొచ్చు నీకున్న నాలెడ్జ్ కి. ఇప్పుడు నాకు పింఛన్ వెరీ గుడ్ అమ్మా. అసలు మిమ్మల్ని లాయర్కు ఎక్కడి నుంచి పెట్టాలి అట్లా కూడా చేస్తాను అంటారు. అవునమ్మా, ఈ లోపు జాబ్ తెచ్చుకొని కొంచెం రూపాయి దాచుకొని లాయర్ని పెట్టుకోవాలి. నామం బట్టి కొడతాడు. జాబ్ మేడం జాబ్ కానీ వెళ్తే సంబంధం వద్దు అంటుంది కదమ్మా. వద్దు అనుకున్నాక తీసుకునే డెసిషన్స్ తీసేసుకోవచ్చు తను. ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమి ఎక్స్పెక్ట్ చేసి వచ్చారమ్మా మీరు? మేడం ఏదైనా కొంచెం భయం ఉంటది అతనికి, ఏదో ఒకటి సెటిల్మెంట్ అయిపోతే నాకు ఇంకా రిస్క్ ఉండదు. పాపకి ఏమైనా చూస్తే చూడవచ్చు, లేదంటే అట్లా కూడా అవసరం లేదు, నువ్వే చూసుకోమన్నా నేను చూసుకుంటాను. నాకు ఇంకా వర్క్ దగ్గర ఏ ఇబ్బంది కలుగుతుంది. అక్కడ ఎవరు ఉంటారు? వచ్చి ఎంతకాలం అయిందమ్మా మీ ఇంటికి? మంత్లోనే వచ్చేళ్ళు ఉంటాడు. పాపం చూడడానికి అదేదో ఆయన అడగొచ్చు కదా, నువ్వు ఇంకోసారి మా ఇంటికి చెప్తాను మేడం, రామా. చెప్తే అంటాడు నేను నీకు డైవర్స్ అయితే ఇయ్యను, నువ్వు పిటిషన్ పంపించు, తిరుగుతా ఉండు అని చెప్తాడు. నీకు ఇప్పుడు డైవర్స్ తో అర్జెన్సీ ఏముంది? ఇంటికి రాకుండా చేసుకుంటే అట్లా చాలు కదా. రాకుండా చేయమంటే నేను మహిళా పిఎస్కి వెళ్ళిన పిటిషన్ రిజిస్ట్రేషన్ ఇట్లా మన ఆన్లైన్ చేసేసాడు. కానీ ఎఫ్ఐఆర్ కాకుండా 45 days వెయిట్ చేయించి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడం. ఆ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకపోతే మనకు పిటిషన్ ఫైల్ చేసింది, అది క్లోజ్ అయిపోయింది. సరే ఇక్కడ కుదరదు కదా అని మా పెద్దమ్మ వాళ్ళు పక్కకు ఉండే అవును, ఎఫ్ఐఆర్ చేయించుకోవచ్చు. కౌన్సిలింగ్ ఫెయిల్ అయినాక ఎఫ్ఐఆర్ అవుతుంది. చేయలేదు మేడం. చేస్తారమ్మా, మీరు తర్వాత ఫాలో అప్ చేసుకోవాలి అంతే. వెళ్ళినా మేడం, చాలా సార్లు వెళ్ళినా, కానీ క్లోజ్ చేస్తామన్నారు. ఏదైనా మళ్ళీ ఇబ్బంది ఉంటే నువ్వు రా పిటిషన్ మీరిద్దరు ఇక్కడ ఇంటి దగ్గర కలుస్తూ ఉంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ అలా చేస్తారు. రాలేదు మేడం, 2 months వరకు రాలేదు. ఇంకా అతను ఈ పిటిషన్ ఇచ్చిన తర్వాత 2 months రాలేదు. ఆ 2 months కూడా నేను వెళ్తానే ఉన్నా, ఒక 1 week ఒకసారి, 2 weeks ఒకసారి పిఎస్కి వెళ్తానే ఉన్నా. వాళ్ళు క్లోజ్ చేసేంత వరకు రమ్మన్నారు, అది క్లోజ్ అయిపోయింది మేడం. సరే ఇక్కడతో ఆగకుండా ఉన్నామని చెప్పి మా పెద్దమ్మ చెప్తే, అదే పక్క ఇంటి పెద్దమ్మ చెప్తే, ఇంటి పక్క వాళ్ళు చెప్తే సఖీ సెంటర్ కి కూడా వెళ్ళినా సార్. సఖీ సెంటర్ కి వెళ్తే ఆ మేడం కాల్ చేసినా ఆన్సర్ చేయడు, కౌన్సిలింగ్ అటెండ్ కాదు. 2 months వరకు ఆమె వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసి 2.5 months కి ఒక నోటీస్ ఏదో పంపుతా అన్నారు. పంపిన తర్వాత రెస్పాండ్ అయ్యింది, అయ్యి కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి ఉన్నాడు. అయిన తర్వాత ఇట్లా ఒకే దగ్గర ఉండేదానికి ఇప్పటికైనా ఒప్పుకుంటావా, మరి మీ పాప ఉంది కదా, మరి ఏం చేద్దామని అంటే, నువ్వు వర్క్కి వెళ్ళు, నేను పాపను పట్టుకొని కూర్చుంటా అని చెప్తాను. సో ఏమంటాడు మా ఫైనల్ గా? ఏమంటాడు ఫైనల్ ఏమంటాడు? అదే మాట సార్, మదర్ ఎక్కడున్నా మాకు ఇంకా ఆమెతో అవసరం లేదు. మదర్ అంటే మా అమ్మగారు మీ అమ్మగారు మీ దరిదాపుల్లోకి రాకూడదు. అతను వాళ్ళ అమ్మగారిని ఆ ఇంటిని అయితే వదిలి బయటకు వచ్చి కాపురం పెట్టాడు. ఒకవేళ ఉంటే నువ్వే మొత్తం చూసుకో, ఇంకా నేను వెళ్ళాను ఎక్కడికి అని చెప్తాను. నువ్వు అంటే అతను పనికి పోడు, అతను నువ్వు నేను చూసుకోవాలి, పాపం తను చూసుకుంటాను. సో ఇండైరెక్ట్ గా ఏంటంటే అక్కడి నుంచి కదలటం ఇష్టం లేదు. అది ఎలాగా ఆ ఒప్పందం ఎలాగా నీకు ఇది కాదు కదా. ఇప్పటికీ తాగుతున్నాడమ్మా? తాగైతే రెగ్యులర్ ఈవెంట్. 25 జనవరిలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో అతను ఏంటమ్మా హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆంజియోగ్రఫీ అయింది, బ్లాకేజెస్ ఉంటే క్లియర్ అయిపోయింది. ఓకే సరే ఎవరు పెట్టారు? సరే చేసుకున్నోడికి చేసుకున్నంత. అతనికి 2 బ్లాకులు వచ్చినా 100 బ్లాకులు వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. రేపో మాపో టపీమన్నా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అది కాదు, ఈ రోజు అతను మానేసి ఇంట్లో కూర్చుంటాడు అనేటటువంటి ఆలోచన నీకు భయమా, లేదా శారీరక మానసిక పరమైనటువంటి నాకు నా బిడ్డకి సెక్యూరిటీ లేదనేది ప్రధానమైనట్టు, అంతే కదా? ఒకటి ఇప్పుడు నన్ను నిద్రపోనియడం చెప్పిన కదా మేడం, బేబీకి 4 బేబీ నేను 2 months 2nd month ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయ్యి 3rd month లో పడిన తర్వాత ఇంకా వాళ్ళ వదిన ఇల్లు వంచాలని చెప్పి గొడవ, కన్సీవ్ అయినా తెలిసిన తర్వాత నుండి గొడవ పెడుతుందని చెప్పింది 2nd month లో. నేను ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నా అతను అక్కడికి వెళ్ళి అది విషయం చెప్పగానే ఆమె ఇల్లు వంచాలని గొడవ పెడుతుందని చెప్పి నాకు చెప్పింది. కొంచెం ఈమె అమౌంట్ నాకు కట్నం కింద 5 lakhs ఒప్పుకుంది, ఒక 1 lakh ఏమో చేతికి ఇచ్చింది, 2 తులాలు బంగారం పెట్టింది, అంతే. ఇంకా మళ్ళీ ఇవ్వలేదు. ఇంకా మిగిలిన అమౌంట్ డ్యూ కోసము ఈ రీజన్ చెప్పి అడిగిండు. అప్పుడు మా దగ్గర లేకుండే, నేను 5 lakhs ఏం చేశారమ్మా? కట్నం అదే ఆయన ఏం చేశాడు? ఒక 1 lakh చేతికి ఇచ్చింది మేడం, 2 తులాలు పుస్తలు తాడేసింది అవి, అంతే. ఇంకా మిగిలిన అమౌంట్ ఇవ్వలేదు. వాటి కోసం అని ఇల్లు వంచుకున్నామని చెప్పి ఒక రీజన్ వాళ్ళ వదిన చెప్పిందని చెప్పి నాకు చెప్పింది. మీరు 1 lakh ఇచ్చారు, 5 లక్షలు మాట్లాడారు. 1 lakh గోల్డ్, 2 lakh మొత్తం 3. అయితే అది అయిపోయిన తర్వాత కన్సీవ్ అయినా అని తెలిసిన తర్వాత 3rd month నుండి బాగా నాకు ప్లాజెంటల్ అబ్రప్షన్ ఉంది, అది బేబీ పెరగదు, ఉండి బేబీ పెరగదు, మీకు సరిగా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని కూడా చెప్పారు మేడం. ఆ విషయం కూడా చెప్పినా, నేను ఎన్టీ స్కాన్ కి వెళ్ళినప్పుడే ఇట్లుంది పరిస్థితి అని చెప్పిన.
ఆ స్కాన్ చేసుకొని వచ్చినాక 1 వీక్ అటు వెళ్ళిండి ఇట్లా వచ్చిండు కథం పోయేంత వరకు బ్లీడ్ అయ్యేంత వరకు నేను ఇట్లా వేసి చేసిండు మేడం. చేసిన తర్వాత నాకు బ్లడ్ వచ్చేసరికి బాగా భయం వేసింది. అప్పటికే 2 years వెయిట్ చేసిన పోన్లేమ్మా, నీకు ఆల్రెడీ క్రూయాలిటీ చాలా సివియర్ గా ఉంది. ఆయన వదిలించుకోవాలి అని పూర్తిగా అనుకోకుండా ఆయన సపరేట్ ఫ్యామిలీ కోసమని మీరు సఖీ కేంద్రానికి ట్రై చేశారు, ఉమెన్స్ పోలీస్ స్టేషన్ లోను ట్రై చేశారు, 2 ఫెయిల్ అయినాయి. ఇప్పుడు మీరు వెక్స్ అయిపోయారు, నాకు ఈ భర్త వద్దండి, నాకు ప్రొటెక్షన్ కావాలా, కుదిరితే ఏమైనా న్యాయం ఇప్పించండి లేకపోతే డైవర్స్ ఇప్పించండి అంటున్నారు, అంతేనా సార్? బహుశా ఏంటంటే మాకు ఉండేటటువంటి మేము పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అమ్మ, నేను మేడం పోస్ట్ గ్రాడ్యుయేట్, అడ్వకేట్ మేడం పోస్ట్ గ్రాడ్యుయేట్. మా యొక్క ఇన్పుట్స్ కూడా అక్కర్లేదు ఈ సిచ్యువేషన్ అనలైజ్ చేయడానికి. ఏం మేడం అంతే కదా, ఇన్పుట్స్ కూడా అక్కర్లేదు. ఐ థింక్ ఇట్స్ క్రిస్టల్ క్లియర్ అంటారు, తెలుసు కదా. అంటే అర్థంలా కనిపించేటటువంటి కేసు ఏంటి, ఫస్ట్ మీరు ఏదన్నా ఒక పదం వాడండి సార్ అంటే టోటల్ మిస్ మ్యాచ్ అనమాట ఇది. అంటే ఏ విధంగా కూడా కొద్దిపాటి కూడా సంబంధం లేనటువంటి ఒక పెళ్లిది, ఏ విధంగా కూడా. కేవలం ఏంటంటే మా అమ్మ చనిపోద్ది అనే భయంతో చేసినటువంటి పెళ్లి అంతే. నేను చనిపోతాను మీ బ్రెయిన్ లో అప్పుడు ఒక బ్లాక్ ఉంటే కనుక ఈ మహానుభావుడు వల్ల 10 బ్లాకులు వచ్చుంటాయి ఈ పాటికి మీకు. సో నేను అనేది ఏంటంటే దయచేసి ఇవి మీ పిల్లని ఒకే భర్తను పోగొట్టుకున్నారు, బిడ్డకి ఒకే ఒక ఆడపిల్ల, ఏమి బరువు బాధ్యత, ఎంత బరువు అవుతుంది ఒక బిడ్డ, ఎంత భారం అవుతుంది. భర్త లేడు, చాలా సానుభూతితో కలిగినటువంటి ఒక అంశం, చాలా బాధ కలిగే అంశం. ఎందుకు ఆ పెద్ద ఆయన చనిపోయే ముందు అసలు ఒక వ్యక్తిని ఒక ఉన్నటువంటి ఒక బిడ్డని ఎంత కష్టపడి ఎంత చెమటోడిస్తే కనుక 2 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు, అసలు ఆ అమ్మాయి మాట్లాడే కొన్ని పదాలు వింటే నాకే కొద్దిగా అర్థం కావట్లేదు. కొన్ని పదాలు చెప్తున్నాను అంటే అర్థం కావట్లేదని కాదమ్మా, కానీ ఆ అమ్మాయికి ఉండేటటువంటి ఆలోచన, ఆ అమ్మాయి పెరిగినటువంటి వాతావరణం, ఆ అమ్మాయి పుట్టినటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసుకుంటే కనుక అసలు ఈ రోజు ఆ అమ్మాయి అక్కడ ఉండాలి. అలాంటిది ఆ అమ్మాయిని తీసుకొచ్చి నేలమట్టం చేశారు కంప్లీట్ గా. ఈ రోజు ఆఖరికి ఎంత విచిత్రమైన పాపాలు పుణ్యాలు ఎందుకులే అమ్మ, ఇప్పుడు ఏం చేద్దాం, సరే మీరున్న పరిస్థితులు మీరు చేశారు, కానీ అలా జరగకుండా ఉండుంటే బాగుండేది. ఆ అమ్మాయి చదువుకు తగ్గటువంటి ఒక భర్తని, అట్లీస్ట్ దరిదాపుల్లో ఉండేటటువంటి ఒక వ్యక్తిని, కొద్దిగా వెనక ముందు మీ చుట్టం అంటున్నారు, వాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు మందు బాటలు తప్ప ఇంకో ప్రపంచం లేదంట, తాగితే కుక్కలాగా అరుస్తాడు, కొరుకుతాడంట. అంటే ఇంతకంటే మించినటువంటి సంబంధం లేదా? మీ ఇంట్లో మీ కుటుంబంలో ఉండేటటువంటి ఒక వ్యక్తిని మీరు అసెస్ చేయలేకపోయారు, బుడిదపాలు చేశారు. ఆ అమ్మాయి చదువునంత ఆఖరికి ఏ స్థాయి వరకు పోయిందంటే కనుక ఆ అమ్మాయి ఇంగితం ఆలోచన ఏదో చేసుకుంది. ఈ అమ్మాయి ఆ రోజు తెలివితేటలు ఉపయోగించి, వద్దమ్మా నేను ఆలోచించుకుంటాను, నా పెళ్లి ఏదో నేను చూసుకుంటాను, నా జీవితం నేను చూసుకుంటానమ్మా, ఇలాగా తాడు బొంగరం లేనాడు వద్దమ్మా, నాకు వాడికి చదువు లేదు, సంజయ్ లేదు, ఆలోచన లేదు, వ్యక్తిత్వం లేదు, డ్రైవింగ్ చేసుకుంటాడు, ఎందుకు అని చెప్పి కాస్త బ్రేక్ వేసినా కూడా ఈ రోజు ఇక్కడ ఈ అమ్మాయి కూర్చోవలసినటువంటి అవసరం లేదు. ఆ అమ్మాయి బ్రేక్ వేయలేదు, మీ పెద్దవాళ్ళు ఆలోచించలేదు. ఆఖరికి ఆ అమ్మాయి తెలివితేటలు ఆలోచించే ఎక్కడి వరకు పోయింది. కష్టపడి పెళ్ళయిన తర్వాత కూడా 2 సెమిస్టర్లు 3 సెమిస్టర్లు చేసా, 2 సెమిస్టర్లు చేసా. అసలు చాలా కష్టం. బిఎడ్ ఫిజికల్ ట్రైనింగ్ ఇది ఆఫ్టర్ మ్యారేజ్, అంటే దానికి చాలా ఎఫర్ట్ కావాలి. బిఎడ్ రెగ్యులర్ బిఎడ్ కంటే చాలా ఎఫర్ట్ కావాలి. ఆ అమ్మాయి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి బిఎడ్ కంప్లీట్ చేసింది, పెళ్ళైన తర్వాత కూడా కంప్లీట్ చేసింది. ఆఖరికి ఆ తెలివితేటలన్నీ కూడా అటకెక్కినాయి. ఎక్కడ అటకెక్కినాయి అంటే కనుక ఒక దేనికి అర్హత లేనటువంటి, ఈ అమ్మాయి కాలు గోటుకు కూడా పనికిరానటువంటి ఒక వ్యక్తి, వద్దు మీ అమ్మ దగ్గర ఉంటే ఉండు, నువ్వు ఉద్యోగం మాత్రం చేయొద్దంటే ఈ అమ్మాయి 3 సంవత్సరాల పాటు ఉద్యోగం చేయకుండా 18,000 25,000 వచ్చేటటువంటి జీతాలు వచ్చేటటువంటి ఉద్యోగాలు అవకాశాలు మానేసుకుని ఒక పల్లెటూరులోకి వచ్చి కుక్కుని పేనులాగా ఆ బిడ్డని ఎత్తుకుంటూ కూర్చుని సమయం వృధా చేసుకుని. అంటే చెప్తున్నాను, అంటే ఆ అమ్మాయికి ఎప్పుడు ఒకే ఆలోచన, ఈ రోజు కూడా ఒకే ఆలోచన ఏంటంటే, అరే నాన్న లేడు, మనం ఏదో కొద్ది త్యాగం చేస్తే కనుక అతను మనసు కరుగుతుందేమో, ఒక అడుగు ముందుకేస్తాడేమో. అమ్మ నాన్న లేకుండా ఒక కష్టమైనటువంటి ఒక పెళ్లి చేసింది, చదువు మాట దేవుడు ఎరుగు. అప్పటికైనా మనసు కరిగి నేను ఉద్యోగం మానేసి నేను ఎంత త్యాగం చేస్తున్నాను అనేటటువంటి అతనికి చూపెడితే కనుక ఏ రోజన్నా వచ్చి నన్ను తీసుకుపోతాడంటే కనుక అతను మెడకేస్తే కాలకేస్తే మెడకేస్తున్నాడు. ఏమంటాడు, నువ్వు వచ్చి ఉండేటట్టయితే ఇక్కడే ఉండు, నేను అన్ని మానేసుకుని నేను ఇంట్లో కూర్చుంటాను, నువ్వు నన్ను పోషించు, నన్ను ఉద్ధరించాను అంటాడు. అంటే ఏం లేదు, సింపుల్ గా చెప్పాలి అంటే కనుక అతను ఎక్కడా కూడా మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు నిన్ను యాక్సెప్ట్ చేయలేదు.
అది ఈర్ష అనొచ్చా, లేదంటే మేల్ ఈగోయిజం అనొచ్చా, మ్యాస్కోయిజం అనొచ్చా, ఐ డోంట్ నో. అంటే అది అహంకారటువంటి ఆ ధోరణి. మ్యాస్కోయిజం అంటే ఏంటంటేనమ్మా, నేను మగవాడుగా గెలాలి. ఓకే, మ్యాస్కోయిజం అంటే మేల్ మ్యాస్కోయిజం అంటారు. నేను మగవాడుగా గెలవాలి, నేను నా భార్య కేవలం నన్ను శారీరకంగా సంతృప్తి పెట్టడం గురించే, నేను అన్నప్పుడు వెళ్ళాలి, పని చేసుకోవాలి, వద్దన్నప్పుడు ఇంట్లో కూర్చోవాలి, ప్రశ్నించేటటువంటి దమ్ము ధైర్యం ఉండదు. మగపిల్లడు అంటే మగపిల్లడు కనాలి, ఆడపిల్ల అంటే ఆడపిల్ల కనాలి. ఎదురుదాడి చేస్తే కనుక వెళ్ళి నేను కరుస్తాను, కొడతాను, చంపుతాను. ఇవన్నీ క్వాలిటీస్ అక్కడ ఉన్నాయి. అంటే ఏం లేదు, నీ యొక్క ఎదుగుదల, నీ యొక్క క్వాలిఫికేషన్స్, పెళ్లికి వచ్చినటువంటి వాళ్ళు కానీ, ఊరోళ్ళు కానీ, వాళ్ళు కానీ ఎవరన్నా అడుగుతారు కదా, మరి ఏంట్రా బెల్లె భారీ దొరికిందిరా, నీకు గొప్ప అదృష్టవంతుడు రా, నువ్వు నీకు నోరిస్తే అక్షరం ఒక రాదు, లేదంటే నువ్వు ఏదో చేసుకుంటున్నావు, నీకు అలాంటి ఇవన్నీ వినేటప్పటికి అతనికి ఏంటంటే ఏదో గెలుపు పొందాలి. ఆ గెలుపు అతనికి ఎక్కడ వస్తుందంటే ఆ ఇంట్లో వస్తుంది. ఆ ఇంట్లో వాళ్ళు ఏంటంటే అతను పోషించి, మామూలుగా అతను తాగితే కనుక ఇదిగోనయ్యో 1000 రూపాయలు, ఇదేంటి ఒక పెగ్గ వేసావు, ఇంకో 2 పెగ్గలు వేయి అని చెప్పి ఆ విధంగా పోషించేటటువంటి ఆ వాతావరణంలో నువ్వేం చేసావంటే కనుక వద్దొద్దు, నేను భార్య, నేను అక్కడ పడలేకపోతున్నాను, నేను వినలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను, కాబట్టి నువ్వు నాతో పాటు వచ్చేసి మనం విడికాపురం పెట్టుకుందాం. దాని పైపెచ్చి ఏంటంటే నీ బ్రెయిన్ లో ఇంకొకటి ఉంది కదా, యారాల స్టోరీ ఉంది కదా, ఉండమ్మా, యారాల స్టోరీ ఉంది కదా. ఇవన్నీటప్పటికి డిమాండ్ చేసేటప్పటికి అతనికి ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. స్వర్గం నుంచి నరకం నుంచి పిలుస్తున్నట్టు ఉంది. అందులో అతని ఆలోచనలు ఏంటంటే నీ ఎదుగు, నీ యొక్క స్థాయి అది అసలు నచ్చట్లేదు. అది అందరూ మాట్లాడుకుంటున్నారు, పెళ్లికి వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఊరువాడ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కంప్లీట్ గా వచ్చేస్తే కనుక ఎలా ఉంటుందంటే కనుక ఇల్లరికం వెళ్ళిపోయిన అల్లుళ్ళలాగా అతను ఫీల్ అవటం మొదలుపెట్టి, నేను ఎక్కడ వస్తాను, నేను అసలు రాను, నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పి ఇంకా విపరీతమైనటువంటి ధోరణి చూస్తున్నాడు. కాబట్టి ఇదేంటంటే ఏ విధంగా మాట్లాడుకుని ఇంకో గంట సేపు దీని యొక్క పూర్వపరాలు తవ్వి మాట్లాడుకున్నా కూడా పూర్తిగా 210% మిస్ మ్యాచ్ మ్యారేజ్, చాలా దురదృష్టకరమైన మ్యారేజ్. కానీ నాకు ఈ రోజు ఇక్కడ కూర్చున్న తర్వాత సంతోషం కలిగేటటువంటి ఒక్క అంశం ఏంటో తెలుసమ్మా, దమ్ము ధైర్యంతో కూర్చున్నాను ఇక్కడ. అది నచ్చింది మేడం. నిజంగా కూడా అమ్మాయి ఎక్కడ కూడా, సార్ నా మ్యారేజ్ ఏంటి సార్, నాకు ఇంత అన్యాయం అయిపోతుంది, నా జీవితం అయిపోయింది, పెటాకులు అయిపోయింది ఏంటి అనేటటువంటిది. బహుశా ఈ పాటికే ఆ బాధలన్నీ చూసేసి ఆ ఏడుపులు ఏడ్చేసి ఇక్కడ కూర్చున్నావో నాకు తెలియదు, కానీ ఒక కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది. నీకు జరిగినటువంటి అన్యాయం ప్రతి మొక్క వివరంగా చెప్పుకునేటటువంటి ధైర్యం ఉంది. నా కాళ్ళ మీద నేను నిలబడకుండా, ఆఫ్టర్ ఆల్ గా వాడు వచ్చినా రాకపోయినా నాకు అనవసరం అండి, కట్ చేయండి, నీట్ గా కట్ చేసి అతనికి గుడ్ బై చెప్పేటటువంటి విధంగా నాకు న్యాయం చేయండి అని చెప్పి నువ్వు ఉన్నావు చూడు. ఇది చాలా మంది ఆడపిల్లలు నేర్చుకోవాల్సింది. అంటే నీ దగ్గర నుంచి ఆలోచించవలసింది, నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయమ్మా. నీలాంటి ఆడపిల్లల్ని ఈ స్థాయి వరకు చదివించి పప్పులో కాలేయకుండా ఉండేదానికి అలాంటి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. అంత తెలివితేటలు ఉన్నా కూడా అంత శాడిస్ట్ భర్త ఈ శిలాశాస్త్రం చేసి ఇది గీత అని గీసిన తర్వాత నీలాంటి ఆడపిల్లలు లొంగిపోతున్నారు చూడు. అది ఎందుకు లొంగిపోకుండా ఉండాలి అనేది కూడా నీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ రోజు ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే, చదువు అనేటటువంటిది ఒక ఆడపిల్లకి ఎంత పవర్ ఇస్తుంది అనేది నీ ద్వారా నేర్చుకోవచ్చు. నువ్వు ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు అంటే కనుక ఏదో ఒక్కతే ఆడపిల్ల మీ వెనకట్లు ఏవో ఉన్నాయి అనేది కాదు. నీ చదువు, వాడు ఉంటే ఉన్నాడు, ఓడితే ఉన్నాడు. ఇప్పుడు వాడు పోషిస్తే ఏంటి, మెయింటెనెన్స్ ఇస్తే ఏంటి, మెయింటెనెన్స్ ఇవ్వకపోతేనేంటి, తిండి పెడితే ఏంటి, పెట్టకపోతేనేంటి, నీ కాళ్ళ మీద నిలబడి నీ కూతురుని ఏదన్నా క్రచ్లో పెట్టుకోవచ్చు, నర్సరీలో పెట్టుకోవచ్చు, లేదంటే అవకాశం ఉంటే మీ అమ్మ దగ్గర పెంచుకోవచ్చు. నీ చదువు నీకు ఉద్యోగాన్ని ఇస్తుంది. తక్కువని ఈ రోజు నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడితే కనుక మినిమం 20,000-25,000 శాలరీ వస్తుంది. 20,000-25,000 శాలరీ వస్తుంది క్వాలిఫికేషన్స్ ఎక్కడైనా కూడా. సో కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అనేది నేను సంతోషించేటటువంటి అంశం. మిగతా ప్రాసెస్ షుడ్ బి ప్రాక్టికలీ ఈజీ. ఓకే, అదేమంత డిఫికల్ట్ ప్రాసెస్ ఏమీ కాదు. అతను గుడ్ బై చెప్పటం, అది ఎలా జరగాలి అనేది మేడం చెప్తారు. మేడం యాక్చువల్ గా ఈ కేసు తను ఎక్కడి దాకా రావాల్సిన కేసు అయితే కాదు. కరెక్ట్. ఎందుకంటే మీరు చదువుకున్న విధానం, మీరు మాట్లాడుతున్న విధానం ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే, ఒక ఇండిపెండెంట్ ఉమెన్, చదువుకున్న అమ్మాయి పర్ఫెక్ట్ డెసిషన్స్ తీసుకోగలదు అనే దానికి మీరు ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు ప్రాక్టికల్ గా చేసినవి నాకు నచ్చల. ఇంత పర్ఫెక్ట్ గా ఉన్న ఒక అమ్మాయి, ఏమీ చదువుకోలేని డిప్రెస్డ్ ఉమెన్ మాట్లాడుతుంది చూడు, అలా మాట్లాడారు. అందుకు నేను సీరియస్ అవుతున్నాను. ఎందుకంటే ఇక్కడికి బాధతో వచ్చే ప్రతి ఒక్కరికి మేమేం చెప్తాం, చదువు ఇంపార్టెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్, క్యారెక్టర్ ఇంపార్టెంట్, ఇవి చెప్తాం. ఈ మూడు నీ దగ్గర కుప్పలు దెప్పలు ఉన్నాయి. తీరా ఏంటంటే అంటే డిప్రెషన్ లో మాట్లాడుతున్నాం. ఏం మాటలు, మామూలు మాట్లాడినట్టు మాట్లాడితే అట్లా, అండ్లు తొంగుకునే వాళ్ళు మాట్లాడినట్టు వాళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్నారు. మీరు ఒక పనికి మాలిన వ్యక్తి, అర్హత లేని వ్యక్తి కోసం మాట్లాడుతున్నారు. ఇవి కరెక్ట్ కాదుగా.
అతన్ని కట్ చేసుకోవాలంటే ఒక్క నిమిషం పని. మీ ఆయన వద్దు అంటుంటే నువ్వు కావాలంటే మేము ఫోర్స్ఫుల్ గా పంపించడం జరగదు. ఒక స్త్రీ వద్దు అనుకున్నా చాలా ఈజీ ప్రాసెస్. ఎందుకంటే కోర్టులో మీ ఆయన వద్దు అనుకున్నా కుదరదు. నువ్వు వద్దు అనుకుంటే వదిలించుకోవడం చాలా ఈజీ. ప్రతి రెండు లీగల్ గా పర్ఫెక్ట్ గా వెళ్లాల్సిన చోటకి వెళ్ళావు, గుమ్మం తొక్కి యువతలకు వచ్చావు. కానీ ఆ రోజు నువ్వు వెళ్ళిన విధానం, నువ్వు అడిగిన విధానం వేరు. మాకెలా చెప్తున్నావు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళా న్యాయం జరగల, సఖీ కేంద్రానికి వెళ్ళా న్యాయం జరగలేదు కాదు. అక్కడ మనం వెళ్ళింది ఎందుకు? మీ ఆయన్ని మార్చడానికి, మీ ఆయన సపరేట్ ఫ్యామిలీ పెట్టడానికి. ఈ రోజు మనం ఎందుకు మాట్లాడుతున్నా? వీడొద్దు అసలు మారనే మాట్లాడు, ఇయర్స్ టైం వేస్ట్ ఓ రకంగా. పైగా అతను జాబ్ చేయొద్దంటే ఓకే, మీ ఆయన మంచోడు, డ్రైవింగ్ చేసి తీసుకొచ్చి నెలకు 5,000 ఇస్తాడు, నీకు ఓకేనా? ఇంత చదువుకుని ఏ జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చుంటాం? కుదరదుగా. ఖచ్చితంగా జాబ్ చేయాల్సిందే. అంటే ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు జాబ్ ఒప్పించుకోవాల్సిందే. అదేదో ఇప్పుడే ఒప్పించుకోవాలి కదా. ఆవిడకి బర్డెన్ అయిపోతున్నావు. ఆవిడకి వచ్చే తొక్కుల పెన్షన్ తోటి ఇంతమంది బతకడం అంటే మామూలు విషయం కాదు. నీ డెలివరీలు చేశారు, ఇన్ని రకాల ఖర్చులు, పెళ్లి చేసి ఇన్ని రకాల ఖర్చులు పడితే ఆవిడని పోషించాల్సిన టైంలో ఎవరి కోసమో నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోయావు. అందుకు నాకు కోపం వచ్చింది. డెలివరీ ఉండొచ్చు, ప్రెగ్నెన్సీలు ఉండొచ్చు, నీలాగా చదువుకున్న అమ్మాయో నాలాంటి అమ్మాయో లాస్ట్ మినిట్ దాకా పనిచేస్తుంది డెలివరీ. ఆ తర్వాత 3 months తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు. అంత చదువు చదివి మా ఆయన వద్దన్నాడండి, అందుకే అంటే ఇంకో 5 years కి వద్దంటాడు, ఇంకో 10 years కి వద్దంటాడు. అప్పుడు నీ చదువు వల్ల ఉపయోగం ఏముంది? మాకు సొసైటీకి ఏం ఉపయోగం ఉంది? డెవలప్మెంట్ కి మీలాగా చదువుకున్న వాళ్ళు కావాలి కదా తల్లి. అందరూ అట్లా ఇంట్లో అట్లా ఒప్పుకుంటూ కూర్చొని ఈవిడ ఉన్నంత కాలం అనుకుంటే కుదరదుగా. నెక్స్ట్ మీ విషయానికి వస్తే, మీ నాన్నగారు చనిపోయారు, 1 year లో ఆడపిల్ల పెళ్లి చేస్తే ఆయనకు పుణ్యం. అమ్మ ఆల్రెడీ ఊగిసలాడుతుంది, ఉన్నది ఒక్కగానొక్క పిల్ల, అయ్యే చేతిలో పెడితే పిల్ల కుటుంబం ఉంటుంది, నేనున్నా లేకపోయినా. వీళ్ళ వరకు వీళ్ళు పర్ఫెక్ట్, కరెక్ట్ గా ఆలోచించారు. కాకపోతే ఎతికిన వ్యక్తి మీకు సెట్ అవ్వరు. ఎందుకంటే మీ చదువు వేరు, కానీ మన ఫైనాన్షియల్ ఇది వేరుగా. మన ఫైనాన్షియల్ బట్టి మన సంబంధాలు వస్తాయి, కానీ మన చదువును చూసి రావు. చదువును చూసి ఎప్పుడు వస్తాయి? మనం ఈక్వల్ గా ఎవరినైనా లవ్ చేస్తే, నువ్వు చదువుకున్న చోట కోచింగ్ల దగ్గర ఎక్కడో నువ్వు ఆ పని చేయలే, ఎందుకంటే నీకు క్యారెక్టర్ ఉంది కాబట్టి. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? మన తాతతో తగ్గ ఫైనాన్షియల్ సంబంధమే తీసుకొస్తారు. అది వాళ్ళేం తక్కువ ఎక్కువ కాదు. నువ్వు చదువు ఎక్కువ చదివావేమో కానీ అసలు ఒకప్పుడు ఇంకా దారుణం ఏంటంటే ఆడపిల్ల ఎంత చదివితే దానికంటే ఇంకెక్కువ చదివినట్టు తేవాలి కాబట్టి చదివించకుండా ఆపేసేవాళ్ళు. నీ కల్చర్ అది కాదు. ఇక్కడ చదువు కాదు, ఫైనాన్షియల్ మీ తాత తగ్గట్టు సంబంధం వచ్చింది, దానికి తగ్గట్టే మన లౌక్యం ప్రదర్శించాలి. వెళ్ళిన దగ్గర నుంచి వదినతోటి అత్తగారికి తగాదాలు నడుస్తుంది. అంటే పెద్ద కోడలు ఆవిడకి నచ్చట్ల, అర్థమవుతుందా? అప్పుడు లీడర్ ఎవరవుతారు? చిన్న కోడలు అవుతుంది. చిన్న కోడలకి నచ్చట్ల, చిన్న కోడకి అత్త నచ్చట్లేదు, కో సిస్టర్ నచ్చట్ల. అప్పుడు నువ్వు ఎట్లా సక్సెస్ అవుతావు? నీకు కుటుంబం కావాలని కదా మీ అమ్మ కష్టపడి పెళ్లి చేసింది. ఆ కుటుంబాన్ని రోడ్డు మీద వేసుకున్నాం మనం. నాకు సపరేట్ కావాలికి సపరేట్. వాళ్ళకి నీ అంత తెలివితే అట్లా ఉండవు కదమ్మా. ఊరు బ్యాచ్, వెళ్ళావా, వండావా, తిన్నావా, పోట్లాడుకున్నావా, ఇంతే. వీళ్ళని ఎడ్యుకేట్ చేసి కాపురం నిలబెట్టుకోవడం ఎట్లా అనే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాల్సింది నీకు. అవి ఫెయిల్ అయిపోయి నాకు సపరేట్ గా కాపురం కావాలన్నావు. ఇక్కడ మాత్రం ఎవరున్నారు? యాక్చువల్గా నీకున్న తెలివితేటలకి అక్కడ అర్థం ఒక్కతే. విడోలేంటి, చుట్టూ 3 విడోలే ఉన్నారు కాబట్టి నచ్చలేదు అంటే మీ అమ్మ కూడా విడోనే కాదు కదమ్మా. ఇందాక నువ్వు ఒక మాట మాట్లాడింది, అక్కడ వదిన కో సిస్టరు అత్తగారు విడో, ఈవిడ విడో. అప్పుడు నువ్వు పుణ్యస్త్రీగా వేసుకుని వెళ్తే నువ్వే కదా చేసుకోవాల్సింది, ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది. సో ఇంత చదువు చదివి నీ ఆలోచన విధానం వీళ్ళకంటే తక్కువగా ఉంది. వీళ్ళు ఇంకా బాధ్యతగా ఆలోచించారు. నీ చదువు ఎటుపోయింది అనేది నా బాధ. ఎంత మెచ్యూర్డ్ గా ఉండాలి, ఎంత టాలెంటెడ్ గా ఉండాలి, అర్థమవుతుందా? నెక్స్ట్ అత్తగారికి నువ్వు తప్ప గతి లేదు అక్కడ. ఎందుకంటే ఆవిడకి వచ్చిన పావలాలో పెద్ద మనవరాలను పోషిస్తుంది. మీ అమ్మకు వచ్చిన 5 పైసల్లో కూతుర్ని చదివించింది, కూతుర్ని పోషించింది. అల్లుడు వస్తుంటే బిర్యానీలు వండి పెడుతుంది, చికెన్లు వండి పెడుతుంది. మనవరాలు పుడితే మనవరాలకి ఇల్లు చేసింది. ఎంతమంది మంచి స్త్రీల మధ్య, ఇద్దరి మధ్య, అంటే అక్కడ ఒక అమ్మ ఇక్కడ ఒక అమ్మ, ఒక రకంగా మాట్లాడితే అత్తగారు కూడా నీకు అమ్మే. అలాంటి కుటుంబంలో నుంచి ఉండి నా ఆర్డినరీ అమ్మాయి మాట్లాడినట్టు మాట్లాడు, మెచ్యూరిటీ లెవెల్స్ లేని అమ్మాయి మాట్లాడినట్టు మాట్లాడు. మీ అత్తని నువ్వు లైన్లో పెట్టుకుంటే మీ ఆయన మీ అమ్మని లైన్లో పెట్టుకునేవాడు. వీళ్ళిద్దరూ కలిపి మీ ఇద్దరు ఉంటే ఎంతసేపు తల్లి మీ కుటుంబం? మీకు ఆల్రెడీ ఒక జనరేషన్ వచ్చింది. నీకు ఏదన్నా అన్యాయం అయిపోయింది, ఒకవేళ మీ అమ్మకి ఏదన్నా అయింది, ఏం జరిగింది? ఇక్కడ నీకు ఒక కుటుంబం ఉంది, నీ కూతుర్ని చూసుకొని కూడా నువ్వు బతికేయచ్చు. కానీ రోడ్డు మీద బతికేది ఎవరు? మీ ఆయన.
ఎందుకంటే వాళ్ళ అమ్మ తర్వాత ఆయనకి కుటుంబమే లేదు. వదిన ఎవరమ్మా, వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకుని వాళ్ళ వ్యవహారం వాళ్ళు చూసుకుంటారు. మేడం ఆయన వాళ్ళ మదర్ తోనే ఉంటా అంటున్నాను. నువ్వు ఉండి అమ్మా. నేను ఎంతసేపు ఏం ఏం మాట్లాడుతున్నాను, మాట్లాడతావు? వాళ్ళ అమ్మతోనే ఉండాలి అంటున్నా. ఇక్కడ మీ అమ్మ ఎంతో వాళ్ళ అమ్మ అంతే. నువ్వు వాళ్ళ అమ్మని బాగా చూసుకుంటే అతను మీ అమ్మని బాగా చూసుకుంటాడు. మీ ఇంటికి వస్తున్నాడు, 3 years నుంచి తిరుగుతున్నాడు, ఉన్నంతలో నిన్ను మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప ఆయన వాళ్ళ అమ్మను వదిలేయాలని అనుకోవట్లా. నువ్వు మీ అమ్మను వదిలేస్తావా? మీ ఇద్దరు కలిపి వేరే ఉంటారా? ఉండమని అంటది మీ అమ్మ. ఎందుకంటే పాపం ఆవిడ వెక్స్ అయిపోయింది. బోర్ని వీళ్ళంతా నేనే అక్కడ పోషించేది, నా దగ్గర ఉండకపోతే చాలరా బాబా అని. తప్పమ్మా. మీలాగా చదువుకున్న వాళ్ళు అత్తగారిని రోడ్ల మీద పడేస్తామంటే అట్లా. వాళ్ళు ఆల్రెడీ ముసలాళ్ళు అయిపోయి ఉంటారు. ఈ టైంలో కొడుకు కోడలు ఉండి చూసుకోవాలా. పెద్ద కోడలు గయ్యాలి గంప. నువ్వు ఉండి దగ్గర ఉండి ఓకే అత్త నీకు తెలియదు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా. ఎంత క్రూయల్ పర్సన్ అన్నా మారుతారు. మార్చుకోవడం మన బాధ్యత. నీకు ఆ ఓపిక లేదు అంటే మీ అమ్మని చూసి నేర్చుకోవచ్చు తల్లి. మీ అమ్మ ఎంత సమాజాన్ని చూసింది, ఎంత బాధ్యత తీసుకుంది. నీ చదువు ఈ పాటికి ఆ జ్ఞానం ఇచ్చుంటదేమో అని నేను అనుకున్నా. ఇప్పుడు నువ్వు లాస్ట్ మినిట్ లో కూడా మా అత్తగారి దగ్గరే ఉంటానంటే ఎవరు చూడాలి వాళ్ళని? ఆవిడ ఓపిక లేదు, మంచాన పడింది. లేదు మేడం, ఇప్పుడు తన ఒక వర్క్ నేను ఒక వర్క్ చేసుకున్నా కూడా వాళ్ళ మదర్కి తను చూడొచ్చు, నేను చూడొచ్చు, అట్లనే మా మదర్కి నేను చూసుకోవచ్చు. నువ్వు వర్క్ కే వెళ్ళొద్దు, నేను తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ నీకు ఇంటెన్షనే వాళ్ళతో కలిసి ఉండడం లేదు, అత్తగారితో కలిసి ఉండడం లేదు. ఎందుకంటే నేను 2 months ఉన్నానండి, ఉన్నదే 5 months, 5-6 months. అందులో ఎగ్జామ్స్ అని 2 నెలలు వచ్చావు, ఉన్నది 3 నెలలు. ఆ 3 నెలలు మీకు అత్త కో సిస్టర్ పడల. మేడం కో సిస్టర్ తోని మాటలు ఏం లేదు. అత్తమ్మ మాట్లాడే మాటలు అవి బాగా చెప్పుకోలేని మాటలు మాట్లాడతారు. అవునమ్మా, నేను ఇందాకేం చెప్తున్నా, ఆ నాలెడ్జ్ అంతే. మాటల వరకు ఓకే మేడం, గొంతు కూడా పట్టుకునే స్థాయి వరకు వచ్చింది. ఎప్పుడు వెళ్తుందో తెలుసా? వాళ్ళే వచ్చి క్రూయల్ గా పడితే నీకు ఆ కుటుంబం వద్దు. మీ ఆయన కూడా నువ్వు ఎంకరేజ్ చేయాలి. 1 month లోనే మేడం మీరు ఎంక్వైరీ చేసి అవునా? మీకు రెండే చెప్తున్నా, మేమేం ఎంక్వైరీ చేస్తున్నా, నువ్వు చెప్పిన ఆన్సరే చెప్తా. మీ అత్తగారిని గొంతు పట్టుకొని నిన్ను చీచి చెండాడేసే అంత రాక్షస్ అయితే అసలు మీ ఆయన కూడా వద్దు నీకు. అత్త వద్దన్నప్పుడు మా హస్బెండ్ ఎందుకు కావాలా? పిల్లలు ఎందుకు కన్నా? ఇంటి దాకా ఎందుకు రానిచ్చావు 3 years? అత్తతో పాటే హస్బెండ్, లేదా హస్బెండ్ వద్దనుకోవాలి వాళ్ళ అమ్మని, నువ్వు కాదు. నీకు ఆ రైట్స్ లేవు. ఓ పక్కన అత్త గొంతు పట్టేసుకుంటే హస్బెండ్ ఎందుకు ఎంటర్టైన్ చేస్తావు నువ్వు? పిల్లలు ఎందుకు కన్నావు అని మీ ఆయన కట్ చేయించేసి తీసుకొచ్చి వేరే కాపురం పెట్టించేసి బతికేద్దాం అనుకున్నావా? అక్కడే ఉందామని చెప్పిన మేడం, అదే విలేజ్ లో సైడ్ కు ఉందామని చెప్పింది. ఇదే రాంగ్ తల్లి. మీ చదువుకున్న విధానం మీకు పర్ఫెక్ట్ గా సెట్టే కాల. కనీసం కాపురం నిలబెట్టుకోవడానికి మీ చదువు పనికిరాదని నాకు ఇప్పుడు అర్థమైంది. రెండోది జాబ్ గురించి. మీ హస్బెండ్ జాబ్ వద్దు అంటే మానేశావు అంటేనే చాలా హీనంగా ఉంది. మీరు నాకు ఆ పాయింట్స్ ఎందుకు నచ్చలేదు అంటే, మీరు చదువుకున్న విధానంలో అంతుంది, నాలెడ్జ్ విధానంలో, కాపురం నిలబెట్టుకునే విధానంలో, అత్తగారితో ఉండడం విధానంలో, భర్తని అండర్స్టాండ్ చేసుకునే విధానంలో 0. ఎదురు అత్తగారిని వద్దు అనుకొని భర్తని ఇంటికి రానిచ్చి పిల్లలు కానీ ప్రెగ్నెన్సీ తెచ్చుకొని దాని 15 నెలలు వచ్చింది. ఇప్పుడు మీ ఆయన బ్లేమ్ చేస్తున్నావు, మా ఆయన జాబ్ చేయొద్దు అన్నాడని. ఇందా నుంచి నేను గింజుకునే పాయింట్ ఏంటి? మీ ఆయన ఇప్పుడు వద్దన్నాడు చెయ్యు, ఇంకో 2 ఏళ్ళకి వద్దంటాడు చెయ్యు, ఇంకో 5 ఏళ్ళకి వద్దంటాడు చెయ్యు. అప్పుడు నీ చదువు ఎందుకు? నాన్న గీసుకోవడానికి పనికిరాదు. అర్థమవుతుందా? మారండి. చదువుకు ఒక వాల్యూ ఉంది తల్లి, దాని పరువు తీయకండి. అందరికి ఇంత చదువు రాదు. నీకు వచ్చిన చదువు నువ్వు కాపురం నిలబెట్టుకోవడానికి ఉపయోగపడాలా, మీ అమ్మని నెత్తి మీద పెట్టుకొని చూసుకోవడానికి ఉపయోగపడాలా, ఆవిడకంటే బాగా మీ అత్తగారిని నెత్తి మీద పెట్టుకోవాలి. ఆవిడ విలనైనా కూడా. ఎందుకంటే ఒక అబ్బాయిని కానీ నీకు భర్తగా ఇచ్చింది. ఆ అబ్బాయి జీవితకాలం నీతో ఉండాల్సిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని కన్నా తల్లిని రోడ్డు మీద పడేస్తానంటే ఎట్లా? ఆవిడ రాక్షసి. మార్చుకో కుదిరితే. ఆవిడ వద్దు అంటే మీ ఆయన కూడా నీకు వద్దు, గుర్తుపెట్టుకో. మా ఆయన కావాలండి అనేది వద్దు. ఓకే? ఇప్పుడు నువ్వు ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఆయన కావాలని ఫెయిల్యూర్ అయ్యావు, చూసావా? ఇప్పుడు ఆ ప్రాసెస్ వద్దు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి ఆలోచించుకో. మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఈ స్టేజ్ ఉపయోగపడుతుందని నా ఆశ. మీ అత్తగారు వద్దు అనుకుంటే నువ్వు, మీ ఆయన కూడా వద్దు. ఇది ఫిక్స్. ఓకే? ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని, మీ ఆయన ఇంటికి రానివ్వకుండా చేయండి. ఫోన్ నెంబర్స్ ఇవన్నీ బ్లాక్ చేయండి. ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి. మీ అత్తగారి మీద, మీ ఆయన మీద, మీ కో సిస్టర్ మీద. ఎందుకంటే మీరు అందరూ కలిపే ఉన్నారు కదా, ఇలా హింసించారండి, నాకు అవసరం లేదు. 2-3 కౌన్సిలింగ్స్ జరుగుతాయి. ఒకప్పుడు కౌన్సిలింగ్ కాపురం నిలబెట్టడానికి, ఇప్పుడు కౌన్సిలింగ్ నిలబడితే నిలబడింది, నిలబడకపోతే ఏమైనా సెటిల్మెంట్ చేసుకుంటారా అని అడగడానికి. సెటిల్మెంట్ అవ్వలేదు, అతను కౌన్సిలింగ్కి రాలా, FIR రిజిస్టర్ అవుతుంది. అవ్వని ఒక్కసారి నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాక ఫోర్స్ఫుల్ గా నీ ఇంట్లోకి వచ్చే రైట్స్ మీ ఆయనకి లేవు. నువ్వు రానియకపోతే, నువ్వు ఇంట్లోకి రానిచ్చుకొని అక్కడికి వెళ్ళి కేసు న్యాయం జరగలేదని అనకండి. ఎందుకంటే మీరిద్దరు కలిసి ఉంటే లీగల్ గా కేసులు ఎంటర్టైన్ అవ్వు.
కేసు ఎఫ్ఐఆర్ అవుతుంది, నీకు సగం వరకు పోలీసులు ఉంటారు, మిగతా సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. ఇందాక మీ అమ్మగారు బాధపడ్డారు, అడ్వకేట్లు అనే వాళ్ళు ఉండరు, ఇందులో ఫీజులు ఉండవు, ఫ్రీ సర్వీస్. ఈ పని చేయండి. తర్వాత సఖీ కేంద్రం కూడా మీకు ఐడియా ఉంది. సఖీ కేంద్రానికి వెళ్ళి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం ఒక కేసు వేయి. అప్పుడు కూడా అదే చెప్పు, అమ్మ మీరు 498 వేసాను, అతను కౌన్సిలింగ్ కి రాలేదు, డివిసి యాక్ట్ ప్రకారం నా పిల్లకి నాకు మెయింటెనెన్స్ ఇప్పించండి, ప్రొటెక్షన్ ఇప్పించండి, మాకు ఆల్రెడీ డౌరీ ఎంత ఇచ్చాము, గోల్డ్ ఎంత పెట్టాము, మా సామాన్ మాకు ఇప్పించండి, పనిష్మెంట్ ఇవ్వండి. ఈ 4 డివిసి కేసులు అడిగే హక్కు నీకుంది. సఖీ కేంద్రంలో నీకు ఫ్రీగా గవర్నమెంట్ అడ్వకేట్ ని ప్రొవైడ్ చేస్తారు. మీరు ఫ్రీ లీగల్ కూడా అడిగే హక్కు ఉంది. నేను మెయింటెనెన్స్ కేసు విడిగా వేయమని చెప్పట్లా. డివిసి కోర్టు సఖీ కేంద్రానికి వెళ్ళి ఫ్రీ లీగల్ అడ్వకేట్ ని అరేంజ్ చేసుకొని ఈ కేసు వేస్తే 4 కేసులతో సమానం. ఈ 2 వేసి మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. మీ ఆయన మీ దగ్గరికి రాడు. ఈ 2 కేసులు తిరుగుతూ ఉండగా ఒక 1 year కో 6 months కో సెటిల్మెంట్కి వస్తాడు, మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళు. ఒక 1 year తర్వాత డైవర్స్ కేసు. ఇక్కడ నీకు ఇంకో డౌట్ రావచ్చు, మేడం మరి నా పిల్ల అని తీసుకెళ్ళిపోతాడా? సొంత తండ్రి తీసుకెళ్ళినా అది కిడ్నాప్ కేసు కింద లెక్క. పిల్లల్ని తండ్రి తీసుకెళ్లడం కుదరదు. చూడాలి అనుకుంటే అతను కోర్టులో ఒక కేసు వేస్తే 1 year కో 1.5 year కో విజిటేషన్ రైట్స్ మాత్రం వస్తాయి. అర్థమవుతుందా? ఇది నా రిక్వెస్ట్. మీరు చదువుకున్నారు కాబట్టి ఈ వేలో ఫాలో అయ్యి వెళ్తే ఈ లోపు నువ్వు జాబ్ చూసుకుంటే ఫ్రీగా మీ అమ్మగారు అడ్వకేట్కి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. పోలీస్ స్టేషన్ ఫ్రీ సర్వీసే, సఖీ కేంద్రం ఫ్రీ సర్వీసే. డైవర్స్ కేసు అనేది తర్వాత ఆలోచించుకుందరు కానీ ఇది బెస్ట్ నాన్న. అది ఓకే, జాగ్రత్త. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మౌనిక గారు మిమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు, ఆవిడకి ఇవ్వాల్సినటువంటి క్లారిఫికేషన్ అందుకు థ్యాంక్స్ లాట్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.